ఈరోజు నీవు కూడా ఆలోచించు. ఎన్ని ప్రయత్నించినా నీ జీవిత విషయంలో ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పరిస్థితి విషయం ఆలోచించు. నీవు అంతకంతకు వర్ధిల్లుతున్నావా, అంతకంతకు నీరసిల్లిపోతున్నావా? పగలంతా ఉదయం లేచి 8ంటికి పోయి సాయంత్రం 5 గంటలు 6ంటికి వస్తూ ఉంటారు, కష్టపడతా ఉంటారు. రోజంతా, నెలంతా, సంవత్సరం అంతా కష్టపడతారు. కానీ మీరు అనుకున్న జీవితం మీకు దొరుకుతుందా? మీరు అనుకున్నట్టుగా మీ కుటుంబాలు కట్టబడుతున్నాయా? మీరు అనుకున్నట్టుగా మీ జీవితాల్లో గొప్ప మార్పు కనబడుతుందా? అప్పులు తీరిపోయి ఆర్థికంగా నిజంగా కృంగి ఉన్నటువంటి మనము స్థిరమైనటువంటి ఒక స్థితిలోకి రాగలుగుతున్నామా? ఎంత కష్టపడినా అయ్యే అప్పులు, అదే భారము లాగలేక ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నామే. దానికి గల కారణము నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు వర్ధిల్లుతున్నావా, అంతకంతకు కృంగిపోతున్నావా? ఎంత కష్టపడినా అది ఏమైపోతుందో తెలియట్లేదయ్యా. ఎంతన్నా కష్టపడు, ఆ రూపాయి కూడబెడుతున్నాను కానీ అది అప్పు తీరటలా, నా ఇంటి సమస్య తీరటలా, నాకున్న పరిస్థితి బాగుపడతలా. ఎందుకు అంటే దానికి గల కారణం ఒకటే, సౌలు లాంటి మనస్సును కలిగి ఉన్నావు. సౌలు లాంటి మనస్సును కలిగి ఉండి ఎంత 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 కష్టపడినా నువ్వు కష్టపడేదంతా కూడా అది నీరసిల్లిపోవటానికే, అది నాశనానికే, అది నీ కుటుంబం పతనానికే. నీకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు అంతకంతకు వర్ధిల్లాలి అంటే సౌలు వంటి మనస్సును నీవు తీసేయి. సౌలు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో ఆ మనస్సు నీకు ఉండకూడదు. ఎందుకో తెలుసా? సౌలు లాగానే నీవు కూడా ఎన్నుకోబడ్డావు. నీ ఇంటిలో రక్షణ పొందనటువంటి నీ కుటుంబంలో ముందుగా రక్షణ పొందినటువంటి వ్యక్తివి నీవే. ఆ రక్షణ పాత్రని చేత పట్టుకొని నీవు ఈ యొక్క పరిశుద్ధ ఘట్టముని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ మనస్సు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? సౌలు యొక్క హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? సౌలు యొక్క జీవితాన్ని గమనిస్తే అంతకంతకు దిగజారిపోతున్నాడు. తన జీవితాన్ని గమనిస్తే నిజంగా రాజుగా ఉండవలసిన వ్యక్తిని దేవుడు ఆ రాజు యొక్క ఆ సింహాసనాన్ని దించేశాడండి. దానికి గల కారణం సౌలు యొక్క మనసు. నీ మనసు ఎలా ఉంది? సౌలు లాగే ఉందా? ఎస్, ఖచ్చితంగా చెప్తా, నేను సౌలు లాగే ఉన్నానయ్యా. ఎందుకంటే నా ఎదుగుదలను బట్టి నేను చెప్పొచ్చు. నేను ఎదుగుదల లేకుండా ఉన్నానంటే దానికి గల కారణం నా మనసు సరిలేదు. ఎలా ఉంది నీ మనసు? పక్కవాడిని చూసి తట్టుకోలేని మనసు. మన మనసు ఎలా ఉంటుందంటే, దేవా నాకు కాలినడకతో నేను ఎంతో దూరం ప్రయాణం చేయలేకపోతున్నాను, నాకు మంచి ఒక సైకిల్ ఇవ్వయా అని అడుగుతాడు. దేవుడు నిజంగా నీ ప్రార్థన విని ఒక సైకిల్ ఇస్తాడు. ఆ సైకిల్ తొక్కుంటూ వెళ్తే నీ ఇంటి పక్కనాడు మంచి బండి కొనుక్కుంటాడు. నువ్వు సైకిల్ తొక్కుంటూ వెళ్తా ఉంటావు, కానీ ఎంతలో నీకు ఎదురుగా ఇంటి పక్కనాడు బండి వేసుకుని వస్తూ ఉంటాడు. నువ్వు అది చూసి, ఏంటి ప్రభువా, నీ మనసు చూడండి, నీ మనసు వెంటనే మారిపోయింది. సైకిల్తో సంతోషపడవు, ఆడికేమో బండి, నాకేమో సైకిల్. తట్టుకోలేని మనసు. ఇక ప్రార్థన మారిపోతుంది. ఆడి మీదే ఏడుపు, పక్కోడి మీదే నీ ఏడుపు అంతా. బండి కొన్నాడు అంటలే పెద్ద, చూద్దాం పడకుండా ఉంటాడా. చూడండి నీ మనసు ఎలా ఉందో. పక్కోడి మీద పాపం మంచి బండి దేవుడిచ్చాడులే, సురక్షితమైన ప్రయాణం ఇవ్వాలని చెప్పి ప్రార్థించాల్సింది బదులుగా చూద్దాం పడకపోకుండా ఉంటాడా, తోలుతాడు, ఎడ తోలుతాడు చూద్దాం, కొత్త బండి కొనంగానే సంబరం అయిపోయిందా. సౌలు కూడా అదేనండి, అలాంటి మనసే కలిగి ఉన్నాడు. పక్కవాని దావీదు అనగా నిజంగా ఎవరో కాదు, దావీదు తనతో ఉండి అక్కడ గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆ విజయాన్ని చూడలేక సౌలు నిజంగా విషపు చూపు కలిగి ఉన్నాడు, విషపు మనసు కలిగి ఉన్నాడు, నిజంగా ఓర్చుకోలేని మనసు కలిగి ఉన్నాడు. ఏంటంట దావీదుకి అంత ఘనత ఏంటంట? నీవు హెచ్చించబడాలి అంటే నీవు ఈరోజు తగ్గించబడాలా, నీ మనసు తగ్గించుకుని ఉండాలా, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి కనపరచుకోవాలా. అప్పుడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. సౌలు అంతగా విషము చూపిస్తుంటే దావీదు కూడా అలాంటి మనసు కలిగి సౌలు చంపుదామని వస్తుంటే దావీదు మాత్రం ఆ సౌలుని క్షమిస్తూ దాక్కొని ఉంటున్నాడు కదా. అయ్యా, నీ చేత ఎన్నుకోబడిన వ్యక్తి అయ్యా, నీ చేత ఎన్నుకోబడిన వ్యక్తి అయ్యా, అతడిని నేను చావు చూడాలనుకోవటం లేదయ్యా. అతని మార్పు కోరుకుంటున్నాడు.
అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు హృదయం ఎలా ఉందో నా హృదయం కూడా. ఎందుకు దావీదు నిజంగా హెచ్చించాడంటే దావీదు కలిగిన మనసును బట్టి. సౌలు ఎందుకు నిరసించిపోయాడంటే సౌలు కలిగిన మనసును బట్టి. ఈరోజు నువ్వు హెచ్చించబడాలన్నా, నువ్వు అంతకంతకు వర్ధిల్లాలన్నా, నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి మారాలన్నా నీ యొక్క హృదయము మారాలా. ఈ హృదయం ఎలా మారాలో తెలుసా? నా దేవుడి హృదయం ఎలా ఉందో